హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల. నేను బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇయ్యండి. మీరు లైక్ ఇయ్యంగానే హైప్ ఆప్షన్ కూడా వస్తది. అలాగే హైప్ పాయింట్లు కూడా ఇయ్యండి అబ్బా. మీకేమి బ్యాంక్ అకౌంట్ లోంచి డబ్బులైతే కట్ కావు. హైప్ పాయింట్లు అయితే కంపల్సరీగా అయితే ఇయ్యండి లైక్ కొట్టంగానే. బ్యాంక్ అకౌంట్ లోంచి డబ్బులు కట్ కావు అని ఎందుకు అన్నానంటే మొన్న ఒకరు కామెంట్ పెట్టారులే. మేము ఎందుకు హైప్ పాయింట్లు వేయాలి? వామ్మో నీ వీడియోకి స్టార్టింగ్ 750 800 హై పాయింట్లు వస్తున్నాయి, మాకేమైనా బ్యాంక్ అకౌంట్ లోంచి డబ్బులు పోతాయి అని ఒక కామెంట్ పెట్టారు. నాకైతే నవ్వు వస్తుంది. ఆ కామెంట్ కి నాకైతే భలే నవ్వు వచ్చింది అనమాట. అవి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కట్ కావండి. హై పాయింట్లు ఏంటంటే కొంతమంది క్రియేటర్స్ ఉంటారు కదా, కొంచెం చిన్న చిన్న క్రియేటర్స్, వాళ్ళకి మన వీడియోని అదే ఏమంటారు అబ్బా, మర్చిపోతున్నబ్బా, ఇదే వచ్చింది నాకు, రికమెండ్ చేస్తుంది. అందుకు చిన్న చిన్న క్రియేటర్స్ కి మన వీడియోని రికమెండ్ చేస్తుంది. పాయింట్స్ ఉంటది కదా, మనం మనం పాయింట్లు ఎట్టేస్తాం, పిల్లలకి స్కూల్లో ఎగ్జామ్ రాస్తే పాయింట్లు ఎట్టేస్తాం, అట్లా అనమాట. అవి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్టే అవి కాదు, పాయింట్లు అనమాట. అది నా వీడియోకి ఇన్ని పాయింట్లు వచ్చినాయి, ఇన్ని హై పాయింట్లు వచ్చినాయి అని ఉంటది అనమాట. ఈ వీడియోకి ఇంత, ఈ వీడియోకి ఇంత అని ఉంటది అనమాట. అందుకని మీకు చెప్తున్నాను, అది బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయ్యే డబ్బులు అయితే కాదు. కొద్దిగా లైక్ కొట్టంగానే హైప్ ఆప్షన్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకా అక్కడ పాయింట్లు నాకు వేస్తే చాలు, ఇంక అంతే. ఇంక మీరు ఏం చేయబడలేదు. కాస్తంత వీడియోని కూడా వాచ్ చేయండి అబ్బా. మళ్ళీ ఏం చేయబడలేదని అట్లా లైక్ కొట్టి పాయింట్ వేసి వెళ్ళిపోవద్దు. మళ్ళీ వీడియోని కూడా వాచ్ చేయండి అబ్బా ప్లీజ్. మీ ప్రతిరోజు అయితే నేను ఈ మధ్య పెడుతున్నాను వ్లాగ్స్ చాలా కష్టపడి. అయితే నేను కష్టపడేది నీ కోసమే కదమ్మా అని మీరు అనొచ్చు, అది కూడా కరెక్టే లేండి. కాకపోతే నా లైఫ్ స్టైల్ కొంచెం కొంతమంది కన్నా పోతది, వాళ్ళు కూడా కొంచెం మంచిగా చూస్తారు అని అయితే నేనైతే వీడియో తీస్తున్నానులేండి. ఇక్కడ మీకు డౌట్ వచ్చింది, నన్ను అడగాలనుకుంటున్నారు కదా మీరు. నాకు తెలుసు మీరు అడగాలనుకుంటున్నారని. మీ డౌట్ మీరు అడగకముందే నేను క్లారిఫై చేస్తాను. ఏంది ముగ్గంతా వేసేది వీడియో తీయలేదు, నువ్వు బార్డర్ వేసేది చూపించావు అని అయితే మీరు అనుకుంటున్నారు కదా. ఖచ్చితంగా మీరు అంటారని నా కామెంట్ పెడతారు, నాకు తెలుసు. అందుకే మీరు అది పెట్టకముందే నేను చెప్పేస్తాను అనమాట. అది ముగ్గేసేది షార్ట్స్ పెడతాను అనమాట. ముగ్గేసే వరకు షార్ట్ వీడియో పెడతాను. ఫుల్ వీడియో ఎక్కువ రికమెండ్ అవ్వదు కదా, అందరూ కూడా చూడరు కదా. అందుకు ఇప్పుడు అందరూ నాకు ఒక 20,000 30,000 వ్యూస్ వస్తున్నాయి అనుకోండి ఫుల్ వీడియోలకి, ఖచ్చితంగా ముగ్గు వేసేది కూడా నేను ఫుల్ వీడియోలో పెట్టేసుకుంటాను. షార్ట్ వీడియో పెట్టాల్సిన అవసరమే లేదు. అందుకని ముగ్గు వరకు షార్ట్ వీడియో తీసిన అనమాట. అందుకని బార్డర్ వేసేది వరకు ఫుల్ వీడియో పెట్టాను అనమాట. అది ఇక మీ డౌట్ ఇక్కడితో క్లారిఫై అయినట్టుంది అని అయితే అనుకుంటున్నాను. ఇకనైతే బయట నేను స్నానం చేయకముందే నీళ్ళు చల్లేసుకోవడం, నేను చేసిన పని స్నానం చేయకముందు బయట వరండా చిమ్మేసి నీళ్ళు చల్లేసుకున్నాను. నీళ్ళు ఆరితేనే ముగ్గేస్తేనే బాగుంటుంది, లేకుంటే స్ప్రెడ్ అయిపోద్ది. అక్కడక్కడ గుంతలు ఉండేలేండి మా గచ్చు మీద. అందుకని నేను స్నానం చేయకముందే వరండా చిమ్మేసి బయట నీళ్ళు కొట్టేసి ఇల్లు చిమ్మేసి అట్లాగే అంట్లన్నీ కూడా తోమేసుకున్నాను అనమాట. దేవుడి గది వరకు ఒక్కటే తుడుచుకున్నాను అబ్బా, మిగతా రూమ్లు అయితే తుడుచుకోలేదు. నేను అబద్ధం ఎందుకు చెప్పాలి చెప్పండి మీకు. మీరంతా నా దోస్తులు అయినప్పుడు మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడి గది వరకు అది అదేంటారు దాన్ని, తడి బట్ట పెట్టాను అనుకోండి, నాకు వస్తా లేదు. నాకు నీకు నిజంగా కోపం వస్తుంది, ఒక్కసారి మాటలు సరిగ్గా రావండి. అందుకే వచ్చింది సార్. నాకు తడి బట్ట పెట్టేశాను, అదే మాపు పెట్టేసాను దేవుడి గది వరకు. మిగతా రూమ్లు తొడవలేదు. మాకు పెద్దగా డస్ట్ పడదు, దుమ్ము పడదు. కాకపోతే ఎండాకాలం పని చేస్తుంటారు కాబట్టి సిమెంట్ పని అప్పుడు పడితే అంతే. తప్పితే మాకు మా సాయి స్కూల్కి పోతే మార్నింగ్ పోతే ఈవినింగ్ వస్తాడు. నేను బయటకు పోను కనీసం. ఇంకా మాకు మట్టి ఏడకెళ్ళి వస్తుంది. అందుకని ఆ 2 రూములు పెద్దగా పట్టించుకొని చిమ్ముకుంటాను అంతే. తుడిచేది మటుకు దేవుడి గది ఇంట్లో వంటగదిలో ఉంది కాబట్టి ఏ రూమ్లో ఉంటే వంటగదిలోనే కాదు, ఇంక ఏ రూమ్లో ఉన్న దేవుడి గది వరకే తుడుచుకుంటాను. ఇంకా అవసరం లేదు ఇంకా అన్ని రూములు తుడుచుకోవడం అనిపిస్తుంది. కాకపోతే కడిగేటప్పుడు మటుకు ఇల్లు కడిగేటప్పుడు నెలకోసారి ఇల్లు అయితే కడిగేసుకుంటాను. తుడుచుకుంటే నాకు కుదరదు అనమాట. ఏడాడ ఆమోలు ఏమోలు బూజు ఉంటది కదా, నాకైతే గిలిగిలిగా ఉంటది. కడిగేది మటుకు ఇల్లు 3 రోజులు కడిగేస్తాను. డోర్లు కిటికీలు మొత్తం కడిగేస్తున్నాను అనమాట. ఇంకా అందుకని తుడుచుకునేది మటుకు ఒక దేవుడి రూమ్ తుడుచుకుంటాను. ఒక్కోసారి మటుకు రూములు ఒకవేళ చిన్న చిన్న సన్న చేయమని అట్లా పారాడినా ఆ టైంలో మటుకు ఇల్లు తుడుచుకుంటున్నాను అనమాట. అంతే తప్పితే వీడప్పుడల్లా తుడుచుకొని ఊకే తొడవని ఆ బిల్లుని నేను ఇంట్లో కూడా తల దూవుకోను. నాకు ఇంట్లో కూడా పెద్ద ఇంటికి ఏం పడవు, నేను బయటే దూకుంటాను కాబట్టి.
ఇంట్లో దువ్వుకున్న పని అయితే పనుకు ఖచ్చితంగా వాళ్ళు మటుకు తుడుచుకొని డబ్బా మాపు పెట్టి, ఎందుకంటే ఇంటికలు ఉండకూడదు ఇంటికలు ఇంట్లో ఉంటే దేవుడు మనం మనం పెట్టే ప్రసాదం ముట్టరు అని అయితే అంటారు అని నాకు కూడా ఈ మధ్యన తెలిసిందిలేండి. ఈ మధ్యన చాలా చాలా రోజుల నుంచి నాకు తెలుసులే అని అయితే అంటారు, ఇంటికలు అయితే ఇంట్లో ఉండకూడదని. దేవుడి గది వరకు అయితే మాపు పెట్టేసి ఇక నేను దేవుడి సామాను ఎప్పుడు దీపారాధన చేస్తే అప్పుడు అంత పీతాంబరి అంత షాంపు వేసి కడిగేసేసుకుంటాను. మనకి జిడ్డు ఉండదు. మన దేవుడి సామాను నేను ఎక్కువ సామాను కూడా లేవు కాబట్టి నేను ఈజీగా కడిగేసుకుంటాను. ఎప్పటికప్పుడు కడుక్కుంటాను కాబట్టి జిడ్డు కూడా ఉండదు అనమాట. నాకు ఈజీగా చేతితో రుద్దేసుకుంటా. ఓ పీస్ పెట్టి, టెంకాయ పీస్ పెట్టి, బ్రష్ పెట్టి నేను ఇంత తతంగం పడలేననే అదే దీపారాధన చేసినప్పుడల్లా నీట్గా వాష్ చేసేసుకుంటాను. ఎందుకు మీకు ఇది ఎప్పటి వ్లాగ్ నేను చెప్పలేదు కదా, ఇది శుక్రవారం వ్లాగ్, ఫ్రైడే వ్లాగ్ అనమాట ఇది. ఇక ఈ రోజు ఏం రోజు మంగళవారం పెడుతున్నాను, ఫ్రైడే వ్లాగ్ అనమాట ఇది. మీకు ఎప్పుడు చెప్తానంటాను, నేను పెద్ద పండగలైనా సరే పెద్దగా ఏమైతే చేయను. ఇంక నా దీపారాధన అంతే, ఇంక ఒత్తులు వేసుకొని వెలిగించుకొని కడ్డీలు ఇచ్చి హారతి ఇచ్చి అంత పంచదార అయితే ప్రసాదం పెట్టుకుంటాను తప్పితే పెద్దగా నేను పోను అనమాట. ఇకనైతే నేను చెప్పాను కదా, స్నానం చేయకముందు అన్ని పనులనే చేసేసుకున్నానని. దీపారాధన చేసేసి అంటన్ని తోమి ఆడ బాలు ఇచ్చాను కదా, అవన్నీ టబ్బులో పెట్టేసుకున్నాను అనమాట తీసి. ఇక్కడ పాలైతే వచ్చినాయి. పాలకు ముందు హాట్ వాటర్ తాగే అలవాటు అయితే ఉంది కదా, హాట్ వాటర్ అయితే పెట్టేసి చెరో గ్లాస్ అయితే పోసాను అనమాట. ఇక్కడ మా సాయి స్కూల్కి వెళ్ళే టైం అయితే అవుతుంది. ఇక్కడ మా సాయికి కూడా నీళ్ళు నింపేసి పొయ్యి మీద పెట్టేసాను. ఎంత తొందరగా పని చేసుకోవాలన్నా, ఎంత తొందరగా లేచినా ఒక్కదాన్ని అయిపోయి అన్ని పనులు చేసుకోవాలి కదా, ఎట్ట లేదన్నా సరే లేట్ అవుతుంది అబ్బా ఖచ్చితంగా. అందులో ఈ బండలు మావి పాలిష్ బండ్లు చాలా జాగ్రత్తగా నడుస్తాను. పెద్ద స్పీడ్ గా కూడా నడవను. నేను నడకే స్లో లేండి, పెద్ద స్పీడే ఉండదు. అందుకని పడుకోకుండా మధ్యాహ్నం పూట కూడా పనులు అన్ని నిదానంగా చేసుకుంటా ఉంటాను అనమాట. అంటే పడుకోవడం అంటే అసలు రెస్ట్ లేకుండానే ఉండదు, రెస్ట్ తీసుకుంటానే నిదానంగా పనులు చేసుకుంటాను అనమాట. ఇక్కడ హాట్ వాటర్ అయితే తాగేసేసి ఇక్కడ చాయ్ కూడా పెట్టేశాను. మేము చాయ్లో బెల్లం వేసుకుంటాము. ఈ బెల్లం వేసుకోబట్టి ఒక 2 సంవత్సరాలు అట్లయితే అవుతుంది పంచదార వేయడం మానేసాం అనమాట. ఎందుకంటే మా అమ్మ వాళ్ళకి మా తరపులకి అందరికి షుగర్ ఉందిలేండి, అందుకని మేము బెల్లం వాడడం స్టార్ట్ చేసినాము. మాకు ఆడ తగులుకుంటుందా అని ఆ షుగరు. నేను కొంచెం న్యాచురల్ గా మాట్లాడతాను, మీరు ఏమనుకోవద్దు అనమాట కొద్దిగా చూసేవాళ్ళు. ఎందుకంటే స్టైల్ గా మాట్లాడే అంత సీన్ లేదు. నేను పుట్టి పెరిగింది ఆ సిటీలోనే, కానీ మనం అంటే నాట్ అనమాట, నాట్ అంటారు చూడు, అట్లా అనమాట. పెద్దగా స్టైల్ పోను, నేను నార్మల్ గా ఉంటాను అనమాట. మైసూర్ బోండాలు వేసిన అది షార్ట్ తీసాను, ఫుల్ వీడియో అయితే తీయలేదు నేను. ఆ షార్ట్ నిన్న సోమవారం 9 కాదు 10 అయితే వదిలేసాలండి ఆ షార్ట్ ని. పెద్ద మంచిగా రాలేదబ్బా, నా స్టైల్లో నేను చేసుంటే అయిపోయేది, ఎంత తప్పు చేసిన అనిపించింది నాకైతే. మా సాయి మాటల్లోనే వినండి, ఇప్పుడు రా వీడియో వస్తుంది. ఎట్లుంది టేస్ట్, ఎట్లుండే చెప్పు. సరిగ్గా అయితే రాలేదు బోండాలు. టేస్ట్ బాగుండయా? మామూలు బయట ఉన్నట్టే ఉండయా? రౌండ్ ఎందుకు రాలేదో నాకు అర్థం కాల. అందుకే మన స్టైల్లో మనం చేయాలా, యూట్యూబ్లో చూసి చేస్తే టనే ఉంటుంది. పచ్చడి వేద్దాం అనుకున్నాను, పల్లీల పచ్చడి కరెంటు పోయింది. పల్లీల పచ్చడి వేద్దాం అనుకున్నాను, మా సాయి మామిడికాయ పచ్చడితో తినేస్తున్నాడు అమ్మ చిన్నోడు. పల్లీల చట్నీ అయితే కాంబినేషన్ బాగుంటుంది, కానీ కరెంట్ లేపాయ, ఏం చేస్తాం. విన్నారు కదా మా సాయి మాటలోనే. టేస్ట్ మటుకు సూపర్ ఉంది, అది మటుకు నేను చెప్తున్నాను, టేస్ట్ బాగుంది. కాకపోతే ఎందుకో బోండాలు రౌండ్ సైజులో రాలేదు, అప్పచ్చలు అయిపోయినాయి. అవి ఎట్లా ఉన్నాయి అంటే, మనం అప్పుడు నేను అంతకుముందు తిన్నాను పాల బూరిలో ఏవో ఆ బూరి లెక్కనే ఉండయి, సేమ్ కొద్దిగా అట్లా అప్పచ్చలాగా వచ్చేసి రౌండే రాలేదు. కాకపోతే యూట్యూబ్ లో చూసి అనుకుంటున్నాం కానీ వాళ్ళు కొంచెం గట్టిగా కలిపినట్టున్నారు, నేను కొంచెం జోరు చేసినట్టున్నాను. అదే ఇక సరిగ్గా రాలేదు. ఇకనైతే టేస్ట్ బాగానే ఉండేలేండి. ఇక మా సాయి పాపం పచ్చడి వేసుకుని వేసాడు, మామిడికాయ పచ్చడి. మా సాయి కాడకి వచ్చేలేక అది కరెంట్ లేదు, పల్లీల చట్నీ వేయలేకపోయాను, ఫ్రై చేసి పక్కన పెట్టేశాను, కరెంట్ పోయింది. ఇక మా సాయి మామిడికాయ పచ్చడి వేసుకుని తినేసాడు. ఇకనైతే బట్టలు అయితే నీళ్ళు పెట్టాను. ఎన్ని రోజులు బట్టలు తెలిసాయి, 4 రోజులు 5 రోజులు వర్షం పడతానే ఉండింది కదా. ఇక 4 రోజులు ఏమో
పెట్టేసిన అన్ని ఎట్టయితే అట్టావని వర్షం పడిన ఈరోజు ఏమైనా కానీ అవన్నీ ఆడబెట్టేసి ఉతికేది ఎవరు మళ్ళా నాకే అన్ని మళ్ళీ నేను ఎత్తున పెట్టుకొని ఉతుక్కోవాలన్నీ. అందుకని ఈరోజు అయితే అన్ని అదే శుక్రవారం రోజు వీడియో కదా, అన్ని అయితే పెట్టేసిన బట్టలన్నీ అయితే పెట్టేసేసి నాంతా ఉంటాయి. ఇకనైతే నాకు నిజం చెప్తున్నా, ఒక్క ఇంటికి మీద ఉన్నా కూడా నా పరిస్థితి ఎట్లుంటది అంటే నరకం నరకం చూస్తాను. అందుకని ఇంటికి లైట్ దూకొని పైకి నెత్తిమే ముడేసుకున్నాను. కరెంట్ అయితే పాపం మా సాయి పోయిన తర్వాత వచ్చింది, లేకుంటే చక్క బోండాలోకి మంచిగా పల్లెల చట్నీ వేసుకుని తినేటోడు మా సాయి. ఇక పచ్చడి అయితే చేసేసి మా వారు నేను ఇద్దరం అయితే కూర్చొని తింటున్నాం. ఇక్కడ మీరు అనుకోవచ్చు, అబ్బో అన్యోన్య దంపతులు భార్యాభర్తలు ఇద్దరు ఎంత మంచిగా కూర్చొని తింటున్నారని. అట్లా అనుకుంటే పప్పులో కాలేసినట్టే, అది వీడియో ముందర వీడియో తర్వాత వేరే ఉంటదిలేండి. పాపం చాలా మంది కూడా అట్లానే అనుకుంటా ఉంటారు. నాకు తెలిసి చాలా మంది పప్పులు అట్టని కాలేస్తుంటారు, ఆ వీడియో ముందర మటుకు బాగానే ఉంటారు, తర్వాత అసలు రియాలిటీ వేరే ఉంటదిలేండి. ఇవన్నీ వీడియో ముందరే, మాకు ఇట్లాంటి అదృష్టం లేదని బాధపడదు, అందరి లైఫ్ అట్లానే ఉంది. బాగా రాలేదు అన్న ఒక్క మాట తప్పితే టేస్ట్ మటుకు అద్దరిపోయి, నిజంగా చెప్తున్నా టేస్ట్ మటుకు భలే ఉండేవి బోండాలు. కాకపోతే రౌండ్ రాలేదబ్బా అంతే, నాకు కొంచెం ఆడ డిసప్పాయింట్ అయ్యాను. మా వారు అంటున్నాడు కొంచెం లూజ్ అయిందమ్మా పిండి, అందుకని అట్లా వచ్చి, లేకుంటే నీకు రౌండ్గానే వచ్చేటి అన్నాడు. నేనేంటంటే యూట్యూబ్లో చూసి వాళ్ళు ఎట్లా చేసి సేమ్ అర్థం చేశాను. ఇంకా వాళ్ళని తిట్టుకుంటా ఉన్నాను, అరే అలా తిట్టుకుంటే తప్పు, టేస్ట్ మటుకు బాగుండేవి కానీ మనదే తప్పు, పిండి మనం లూజ్గా కలిపితే తప్పు అనమాట, లేకుంటే మటుకు టేస్ట్ భలే ఉండేవి. దెబ్బకి అయిపోయినాయి కూడా ఇంక ఇవే ఉండేవి. ఇక్కడ వస్తే మా సాయి తింటాడు సాయంత్రం, కొద్దిగా అయితే పల్లీల చట్నీ కూడా ఉంచాను అనమాట. ఇంకా మా సాయి తింటాడు సాయంత్రం, వాడికి భలే ఇష్టం అనమాట. ఇక మా వారైతే తోటకూర అయితే పట్టుకొచ్చారు. ఇక ఇదైతే కట్ చేస్తాను. తోటకూర ఫ్రై చేద్దామా లేకుంటే టమాటా వేసి వండుదామని చూస్తున్నాను. టమాటా వేసి వండితే మంచిగా అన్నంలో కూడా కలుపుకోవడానికి బాగుంటుంది కదా, అందుకనైతే టమాటా పచ్చిమిర్చి వేసి వండేస్తాను. అబ్బా తోటకూరని ఫ్రై అయితే ఒక్క పూటకు కూడా రాదు, ఒక్క మనిషికి కూడా రాదు కదా. ఈ ఆకు భలే బాగుంటుంది అబ్బా, ఈ ఆకు ఎర్రకాలదు కదా, బాగుంటుంది. ఇట్లా పుచ్చులన్నీ తీసేసి మంచి ఆకంతా కట్ చేసుకుంటాను. అందుకే పచ్చిమిర్చి కూడా తెప్పించిన, పచ్చిమిర్చి అయితే లేదు. పచ్చిమిర్చి వేసి వండుకుంటే బాగుంటుంది, కారం మీద కన్నా పచ్చిమిర్చితో భలే టేస్ట్ ఉంటుంది అబ్బా. తోటకూర ముందు కూర్చున్నాం అనుకోండి, ఆ పని అయితే అసలు అవ్వదు. ముందరైతే బియ్యం కడిగి పెడదామంటే బియ్యం చాట్లు వేసుకొని బయటకైతే వచ్చేసాను. పురుగులు అయితే మామూలు కాదు, దుమ్ము అంతకన్నా తక్కువ లేదు. ఇకనైతే ఆ పురుగులు జరగడానికైతే బయటకైతే వచ్చేసాను. అసలుకి చాలా రోజులు అయిన బియ్యం తీసుకొని, దానివల్ల పురుగులు కూడా బాగా పట్టుండే. ముక్కు పురుగులు లేండి ఎక్కువ, ఇంకేం లేవు తెల్ల పురుగులు. ముక్కు పురుగులు ఉంటే ఏం భయం లేదండి, తెల్ల పురుగులు ఉంటేనే ఎట్లానో తినబుద్ధి కాదు అన్నం. ముక్కు పురుగులే కదా, ఇట్లా దులిపేసుకుంటే వెళ్ళిపోతుందిలేండి. ఇకనైతే బియ్యం అయితే కడిగి పెట్టేసానా, కడుగు పెట్టేసిన తర్వాత ఆకుకూర దగ్గర కూర్చున్నాను. దేవుడా స్వామి, అసలుకి ఇది ఆకుకూర లేకుంటే ఏంది ఇది, 40 రూపాయలు వృద్ధాగా అసలుకి నన్ను అడిగితే అస్సలు బాగాలేదు, అసలు తేకుండా అయిపోయేది. అంతలా వానలు పడితే ఎవరైనా ఆకుకూరలు తెచ్చుకుంటారు చెప్పండి. మొత్తం అసలు నేను ఆకు చూపిస్తాను చూడండి, గిన్నెలో ఇంతే ఉంది, 4 ఆకులు ఒలిచిన, అంటే ఆ మొత్తం మీద 4 ఆకులే బాగుంటాయి, మొత్తం పోయింది. అసలుకి నేనైతే వలవలేదు, నేనైతే నాకు గిలిగిలిగానే ఉండింది. ఆకు మొత్తం చూడండి, మొత్తం రంధ్రాలు. అసలుకి ఆ రంధ్రాల పడ్డ ఆకుని ఎవరైనా తినగలమా? మొత్తం పురుగు కొట్టేస్తేనే కదా ఆకు అట్లా ఉండేది. నాకైతే నాకు వండుకున్నా కూడా నాకు గిలిగిలిగానే ఉంటదని పడేసేసాను అబ్బా. నేనైతే ఆకు నేనైతే వండలేదు, 40 రూపాయలు వృధాగా. అదొక గిన్నెలో వచ్చింది చూడండి ఆ ఆకు, అంతే, ఎక్కువ రాలేదు ఆకు. ఇట్లా ఏమైనా తెచ్చుకున్నప్పుడు అది వండుకోలేకపోయినా, లేకుంటే వండుకున్నది తినలేకపోయినా, మనం వాళ్ళకి ఎప్పటి నుంచో ఏ జన్మలోనో బాకీ, ఆ బాకీ మనం తీర్చేసి వచ్చినాము అని అనుకోవడం తప్పితే ఇంకా మనమైతే ఏం చేయలేము అక్కడ. అస్సలు కంటే అస్సలు బాగాలేదు. నాకు టైం అయితే గంట టైం వృధా అయింది. ఎతికి ఏం చేయాలా ఈ ఆకుని, అసలుకి గంట టైం వృధా చేసుకున్నాను. దీని బదులు ఇంకేమన్నా కూరగాయలు కట్ చేసుకుని అయిపోద్దులేని అయితే ఇక నా దాన్ని తీసి పడేసినాను అబ్బా. ఇంక నా బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను, 5 నిమిషాలు అయిపోయింది బెండకాయలు కట్ చేయడం. ఇంక అందుకే ఇంక నా ఓపిక లేక మీకు వీడియో తీసేది, అందుకే గబగబా కట్ చేసి బాండీలు వేసేటప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. అయితే ఈ రోజు ఒక వెరైటీ చేస్తున్నాను బెండకాయలతోటి. ఎప్పుడు పులుసులు లేకుంటే బెండకాయ ఫ్రై ఇవేనా చేసుకునేది, అప్పుడప్పుడు ఇట్లా కూడా ట్రై చేస్తా ఉంటే, అప్పుడప్పుడు రుచులు మారుస్తా ఉంటే కొంచెం చేంజ్ ఉంటది కదా. అందుకనైతే ఈరోజు ఒక వెరైటీ చేద్దామని అయితే బెండకాయలు అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను. మరి డీప్ ఫ్రై అయితే చేయను, గలగలగల అన్నట్టు చేయను, కొంచెం మెత్తగానే ఉంటుంది లేండి, కాకపోతే జిగురు పోయేంత వరకు ఫ్రై చేస్తా అంతే.
మామూలుగా అయితే అసలకి మనం ఎక్కువ నూనె లేకుండా ఫ్రై చేస్తే మామూలు జిగురు ఉండవు ఇవి. అందుకని ఇట్లాంటి కూరలు అప్పుడు మటుకు కొంచెం నూనె ఎక్కువ వేసి ఆ నూనెలో ఫ్రై చేసుకోవాల్సింది. నూనె కూడా కాగలేదు, అట్టానే వేసేసాను. నా తొందర అనమాట. అప్పటికి ఆకుకూర దగ్గర కూర్చునేళ్ళకి చాలా టైం వృధా అయింది. అన్నం తినే టైం అయింది. నాకైతే కోపం వచ్చి ఏం చేయాలో అర్థం కాక నూనె కాకుండా వేసేసినాను. ఈ రోజు ఆ వెరైటీ వచ్చేసి బెండకాయ, నేను వెరైటీ చేస్తున్నాను అంటున్నా కదా, ఆ వెరైటీ వచ్చేసి కారం వేయను, మిర్చి కారం వేయను. అదేందబ్బా, మనం పట్టిన కారం వేయను. ఈరోజు పచ్చిమిర్చి కారం, అంటే పచ్చి కారం అన్నట్టు. ఇది పచ్చి కారం అయితే వేద్దామని అయితే పచ్చిమిర్చి చిన్నులపాయ తీసి పక్కన పెట్టాను. ఇక్కడ మనకు బెండకాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఎంతోసేపు ఫ్రై అవ్వవు కదా, నూనె ఎక్కువ పోస్తే మనం డీప్ ఫ్రై చేస్తున్నాం కదా. ఇక బెండకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి, తీసి పక్కన పెట్టేసాను. ఇక ఈరోజు వచ్చేసి పచ్చిమిర్చి కారం వేసి చేద్దాము. టేస్ట్ ఎట్లా ఉంటుంది, బాగుంటుంది లేండి. పచ్చిమిర్చి కారంతో ఏ కూరలు చేసినా బాగానే ఉంటుంది, క్యాబేజీ కానీ దొండకాయ కానీ ఏదైనా. ఇకనైతే పచ్చిమిర్చి కడిగేసి నీట్గా దాన్ని తొడియాలు తీసేసి చిన్నులపాయలు పొట్టు తీసిన, పొట్టు తీయకుండా ఉండే చిన్నులపాయలు కాదు, పొట్టు తీసిన. ఇక దాంట్లో వచ్చేసి చిన్నులపాయలు కూడా వేసేసినాను, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా జీలకర్ర అనమాట. బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది అసలుకి. పుదీనాకుంటే పుదీనాకు కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. పుదీనాకు ఇంకా లేడీస్కి చాలా మంచిది పుదీనాకు. ఈ ఆకుకూరలన్నీ మంచిదే లేండి. ఇక ఇందాక తెచ్చిన ఆకుకూర నాకు మీకు అదే చెప్తున్నా కదా, ఎందుకంటే 40 రూపాయలు వృధా అయినాయి కదా. వృధా అయినాయి నిట్టనే వస్తుంటాయి మన ఆడవాళ్ళకి. కొద్దిగా సాల్ట్ వేసి అయితే రుబ్బుతున్నాను, ఎందుకంటే కొంచెం సేపు లేట్ అవుతుంది కాబట్టి మనకి. సాల్ట్ వేసినాం అనుకోండి, అది పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అవ్వడం అట్లా జరుగుతుంది. సాల్ట్ వేసినామంటే అట్లా జరగదు. ఇప్పుడు నేను మిక్సీలో వేసింది ఏంటంటే పచ్చిమిర్చి, చిన్నులపాయ, జీలకర్ర, సాల్ట్, కొత్తిమీర అదేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసాను. ఇంకా అంతలో అన్నం కూడా ఉడికిపోయింది. ఎప్పుడైనా సరే మీకు చాలా వీడియోలు చెప్తానే ఉంటాను, ప్రతి వీడియోలో గంజి వచ్చినప్పుడు మటుకు కంపల్సరీగా మంచిగా ఆవిరి పట్టుకోండి అబ్బా. మీరు పాలకే పరిగెత్తుకుంటూ పోవలేదు, హ్యాపీగా చక్క మీకు ఆవిరితోటి ఫేస్ మంచి గ్లో వస్తుంది. అంతకుముందు నాకైతే మీకు చాలా వీడియోలు చెప్పే ఉంటాను, కాకపోతే ప్రతి వీడియో అందరూ చూడరు కాబట్టి చెప్తున్నాను. ఇంతలా ఉన్న ముఠాలు ఉండే నా ముఖం దీనివల్ల నాకు క్లీన్ అయిపోయింది. ఒకసారి పార్లర్లో 500 రూపాయలు పెట్టి క్లీన్ చేయించుకున్నా, ఏం లాభమా, ఫేసే ఖరాబ్ అయిపోయింది. అప్పుడు సుతా నేను ఇంకా ఒక 2 పెళ్ళిళ్ళకేమో నేను ఫేషియల్ చేయించుకున్నాను, ఏదో గోల్డెన్ ఫేషియల్, పాల్ ఫేషియల్ చేయించుకున్నాను, అంతే. తప్పితే ఇంక నా జీవితంలో నేను కనీసం నా పెళ్ళప్పుడు కూడా నేను పార్లర్కి పోలేదబ్బా అంత. ఇప్పుడు ఈ టిప్ తెలిసిన కాడి నుంచి అయితే నేను ఈ టిప్పే పాటిస్తాను. మంచిగా గంజి హ్యాపీగా ఆవిరి పెట్టేసుకుంటాను. అన్నం అయితే గంజి చేసి చిన్న పొయ్యి మీద పెట్టేసాను, అది అవరుకుంటా ఉంటది, మనకు సంబంధం లేదు ఇక దాంతో. ఇకనైతే కర్రీకి అయితే వచ్చేసేద్దాం. కర్రీ ప్రాసెస్ చెప్పేస్తాను. ఇకనైతే కడాయి పెట్టేసుకొని మీకు కర్రీ సరిపడా ఆయిల్ పోసుకొని దాంట్లో ఆవాలు కొద్దిగా చిటపడలు అయినాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, చిన్నులపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్ వేసి ఆ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అది పచ్చి వాసన పోయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కూడా వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత టమోటాలు వేసుకోండి. ఇక టమోటాలు వేగాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకున్నప్పుడంతా వేసుకోండి, ఎందుకంటే నేను పచ్చిమిర్చిలు వేసాను కదా, అది సరిపోద్ది అనుకున్నాను. తర్వాత కూడా కొద్దిగా వేసాలంటే క్లిప్ మిస్ అయినట్టుంది. ఇక మనం ఫ్రై చేసుకున్నాం కదా బెండకాయలు, టమోటాలు ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న బెండకాయలను వేసేసుకొని ఇక నా లాస్ట్లో ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడం, అంతే. ఎంత బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంది అసలు కర్రీ మటుకు. కొద్దిగా కర్రీ వేసుకున్నా సరే ఒక గిన్నె అన్నం తినొచ్చు, లంచ్ బాక్స్ రెసిపీ అనుకోవచ్చు ఇది. బెండకాయ కర్రీ మటుకు అదిరిపోయింది అసలుకి, ఎంత బాగుందంటే టేస్ట్ సూపర్ ఉంది. ఇంక లైట్ అయితే ఆపేస్తాను, ఇంకెందుకు చెప్పండి, నేను వీడియో తీసినంతసేపు ఒక్క లైట్ అయితే ఉంచుతాను, ఎందుకంటే వంటగదిలో ఒక లైట్ అయితే ఉంచుతాను అబ్బా. నేను ఒక చిన్న లైట్ అయితే ఉంచాను, పెద్దలైతే కట్టేశాను. కరెంట్ బిల్ మామూలుగా వస్తలేదు, మా వారైతే ఆడుకుపోయాడు. ఇక నా బట్టలు అయితే నిన్నటి ఉండే అనమాట, అవి మటుకు మడతేయాలి. ఇక నేను అట్లా వదిలేసాను అనుకోండి, ఇక అట్లనే ఉండిపోతాయి అనమాట. ఇదిగోండి మడత వేసి సర్దేసేస్తాను, మళ్ళీ ఇక అట్లనే ఉండిపోతాయి. ఇక నేను అట్లా వదిలేసానంటే ఇక నా సెల్కి కూడా ఛార్జింగ్ లేదండి, ఛార్జింగ్ పెట్టేసి మీకు వీడియో తీస్తున్నాను నేను. ఇక్కడ సెల్కి కరెంటు బోర్డు కూడా ఉందిలేండి, సెల్కి అది ఛార్జింగ్ పెట్టేసి వీడియో అయితే రన్ అవుతానే ఉంది, ఛార్జింగ్ అయితే ఇంక ఎక్కుతా ఉంటుంది. వంటగదిలో నేను ఒక లైట్ అయినా రోజు మొత్తం ఒక చిన్న లైట్ అయినా ఉంచుతాను అనమాట. దేవుడి గదిలో ఉంటది కానీ వంటగదిలో ఒక లైట్ ఉంచుతాను, ఎందుకంటే బల్లులు అవి తిరుగుతూ ఉంటాయి కదా, లైట్ ఉంటే రావు అనమాట. అందుకని
నేను ఒక లైట్ కంపల్సరీగా అయితే ఉంచుతాను. 2 లైట్లు వేసుకుంటాను వీడియో తీసేటప్పుడు. లైటింగ్ కోసం వీడియో తీసేటప్పుడు 2 లైట్లు వేసుకుంటాను. ఇక నా రోజు మొత్తం మటుకు ఒక చిన్న లైట్ అయితే కంపల్సరీగా వంటగదిలో ఉంటది. అదే కరెక్ట్‌గా స్టవ్ మీద ఉన్న లైట్ మటుకు ఉంచుతాను అనమాట. ఇక ఇంక వంట పని అయిపోయిన తర్వాత ఇంకో లైట్ కట్టేస్తాను. ఇంకొచ్చి అయితే బట్టలైతే ఎన్నో లేవులేండి, తక్కువే ఉన్నాయి కదా అని నేను పోయి బద్ధకంగా పనుకున్నాను అనుకో, అవి అట్లా ఒక కొండ అవుతాయి అనమాట. ఒక చిన్న రాయి పెద్ద కొండ అవుద్ది. ఈ పని విషయంలో మటుకు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటే చాలా మంచిది. అది ఇప్పుడు మనం కుప్పేసి పక్కన కుప్పలేసి కొండలా తయారు చేయాలి. ఏందంటే పైసలు. పైసలని అట్లా రూపాయి ఆడేస్తే అది ఒక కొండలాగా అదే అవే లక్షల కోట్లు అవుతాయంట కదా. అవి అయితే ఉంచలేము. అవి ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూనే ఉంటాయి. ఏదో ఒక ఖర్చు ఏదో చూస్తూనే ఉంటది అనుకోండి. మనం ఎంత దాచిపెట్టినా అవి మటుకు మనం దాచిపెట్టలేము, మన పక్కన పెట్టలేము. అదే పని అనుకోండి, మన కోసం ఎదురు చూస్తా ఉంటది. అది కాస్త ఎక్కువ అయిపోద్ది మనం కానీ పని చేయకుండా అట్లా కానీ పెడితే. అందుకని బద్ధకం ఉంచుకోకుండా పని చేసుకోవడం ఉత్తమం అనమాట, ఎప్పుడు పనులు అప్పుడు. మంచిగా బెండకాయ కూరేసుకొని అన్నం అయితే తినేసాను అబ్బాయిని చక్క. ఎంత బాగుందండి, టేస్ట్ సూపర్ ఉంది. ఇంక బట్టలు ఉతుకుదామనే లెక్క మా లీడర్ ఉంది కదా, అదే నేను సంఘం పొదుపు అని చెప్పాను చూడండి ముందు వీడియోలో. ఇక మా లీటర్ వచ్చేసి బ్యాంక్ కాడికి పోదాం రా పార్వతి అది అనింది. ఇకనైతే బట్టలు అయితే అన్నీ ఆడేవండి అనమాట. ఇక వెళ్ళేసి ఇప్పుడు టైం వచ్చేసి 3 అయింది అనమాట. 3ంటికి వచ్చేయమనింది. ఇప్పుడు వెళ్ళాలి. మా వారు కానీ తెల్లగా ఉందబ్బా, తెల్లగా కనిపిస్తుంది మా వారు. కానీ వస్తే ఇంక పోవుడే. నేను బట్టలు అయితే చూడండి ఎన్ని ఉండయో, ఇవన్నీ పెట్టాను. పొద్దున ఎండ వచ్చేలేక నేను ఉతకలేదు. ఉతుకుతామనే లెక్కే ఇంక ఫోన్ చేసిందా పార్వతి వెళ్ళేసి వద్దాము బ్యాంక్ కాడికి అనింది. ఇక పోయి వచ్చిన తర్వాత ఉతికేస్తా బట్టలు. ఇక సంఘం పొదుపు డ్వాక్రా అంటారు కదా, దాంట్లో ఉంటే మంచిదే. కానీ ఫస్ట్ మటుకు బాగా తిరగాలబ్బా, బ్యాంక్ చుట్టూత తిరిగితేనే ఇక ఎప్పుడుకో పైసలు అయితే పడతాయి. మేము పైసలు కట్టబట్టి ఫిబ్రవరి నెల జనవరి నెల అనుకుంటాను అవుతుంది. ఇంకా అవుతుందిలేండి, ఇంక 2-3 నెలల సంవత్సరం కూడా అవుతుంది. ఫస్ట్ది కదా కొంచెం మీకు లేట్ అవుతుందని చాలా మంది అయితే అంటున్నారు. బ్యాంక్ కాడికి మళ్ళీ పోయినాం అనమాట, తొందరగా వేసడేమో అని. ఇకనైతే ఆయన అడిగితే బ్యాంక్ లో అసలుకి లేరండి, స్టాఫ్ లేరు, సరిగ్గా వర్క్ చేసేవాళ్ళు లేరు, కొంచెం లేట్ అవుతుంది, కొత్త సంఘాలకు మటుకు కొద్దిగా లేట్ అవుతుంది, మీరు కొంచెం ఎదురు చూడాల్సిందని అయితే బ్యాంక్ మేనేజర్ గారు అయితే అన్నారు. ఇక మా వాళ్ళని చూపిస్తున్నా అనమాట. ఈ ముగ్గురు గ్రూప్ అనమాట. ఈ ముగ్గురు, నేను నలుగురు, ఇంకొక 6 ఉన్నారు లేండి. కాకపోతే ఊరకు మాట్లాడడానికే కదా అని అయితే పోయాం అనమాట. మేము వరకు పోయినాం. ఎల్లో కలర్ శారీ ఉంది కదా, వాళ్ళ షాప్ లో ఒక టైలరింగ్ నేర్చుకుంటుంది, వాళ్ళది గృహప్రవేశం అని. ఇక ఏదైనా గిఫ్ట్ తీసుకుపోదా అనేది షాప్ కి అయితే వచ్చినాం. ఈ 3 అయితే తీసుకున్నారు. 2 వినాయకుల్ని, 1 రాధాకృష్ణులది. ఇకనైతే ఇక్కడే లేట్ అయిపోయింది అబ్బా. ఇక అన్ని చూసుకొని ఇంటికి వచ్చేలేక 6:30, 7 అయింది. ఇంక బట్టలు కూడా ఉతకలేదనమాట. ఇంకా వీడియో కూడా తెలియదు, ఓపిక కూడా లేదు నాకు ఇంటికి వచ్చిన తర్వాత. ఇంక నీ షాప్ లో లాస్ట్ వీడియో అనమాట. ఇక తర్వాత రోజు మార్నింగ్ లేసి బట్టలను ఉతికేసేలేండి. ఇంకా ఆ రోజు అయితే వీడియో కూడా తెలియదు. ఈ కాలు నొప్పులు వచ్చేసి ఒకటేమని ఇక నా బ్యాంక్ కార్డ్ నుంచో ఇసుగు పుట్టేసి ఇక ఉంటాయి అందరికి బై.